ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులకి, అన్నగారైన లివింగ్స్టన్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇవ్వబడిన మాట 4వ మాటగా ఉన్నది. ఈ 4వ మాట మాట్లాడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని ఈ యొక్క మాటను మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ స్వరూపియకు దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అల్పుడను అయోగ్యుడను అయినా ప్రభువా, మీరు నన్ను ప్రేమించి మీ కృపలో తండ్రి నైనా మీరు వాడుకున్న బోధనందు బట్టి మీకు స్తోత్రాలు. మీరే కృప చూపించి స్తోత్రం. హల్లెలూయా. మీరే కృప చూపించి నాయన మీరు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయం 33 చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇవి మత్తయి సువార్త, మార్కు సువార్త. ఈ మత్తయి, మార్కు వీరిద్దరూ మాత్రమే ఈ మాట గురించి రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. లూకా సువార్త తర్వాత యోహాను సువార్తలో మిగతా మాటలు ఉంటాయి, కానీ ఈ మాట లేదు. అయితే మత్తయి, మార్కు, లూకా మాత్రం అప్పుడు రమారమి మధ్యాహ్నం మందు ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మినను రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలోయి ఎలోయి లామా సబక్తా అనే మాట కానీ, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అనే మాట కానీ ఈ యొక్క రెండిట్లో ఉండదు. కానీ మత్తయి, మార్కు సువార్తలో మనం చూస్తాం. అయితే ఆయన ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను అంటే ఇక్కడ మనం ఈ యొక్క 7 మాటలను మనం తెలుగులో ఉన్నట్లుగా చూస్తాం. కానీ ఇక్కడ ఈ మాట ఏలీ ఏలీ లామా సబక్తా అనేది ఏ భాష అనేది మనం చూసినట్లయితే ఈ భాష అరమిక్ భాష అని మనం చూస్తున్నాం. ఈ అరమిక్ భాష ఎక్కడ ప్రారంభమైనది అంటే, ఇప్పుడు యూదులు ఈ 12 గోత్రాలకు సంబంధించిన వారు మొట్టమొదట ఐగుప్తు సామ్రాజ్యంలో వాళ్ళు చెరగా ఉన్నప్పుడు అక్కడ నుండి అశ్షూరు సామ్రాజ్యంలోకి వాళ్ళు చెరకు తీసుకుని వెళ్తారు. అక్కడ నుంచి బబులోనియులు సామ్రాజ్యం అంటే బబులోనియుల దగ్గరికి చెరలో తీసుకుపోయినప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ నివసించినప్పుడు అక్కడ ఈ యొక్క అరామిక్ భాష వాడబడినట్లుగా మనం చరిత్రను చూస్తాం. అట్లానే అక్కడి నుంచి బబులోని నుంచి మాదీయ పారసిక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మాట ఆ యొక్క ఒక ఏమంటారంటే తల్లి భాష అన్నట్లుగా చెప్తారు కదా కొంతమంది. అట్లానే యేసు ప్రభు కూడా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ అరామిక్ భాష మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన ఆ భాషలో మాట్లాడినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఒకవేళ ఏలీ అని పిలుస్తున్నాడేమో. అంటే వీళ్ళు యూదులు, కానీ యూదులైనప్పుడు వీళ్ళు మాట్లాడే భాష హెబ్రీ భాష. ఈ హెబ్రీ భాష ఈయన మాట్లాడుతుంది ఇక్కడ అరమిక్ భాష. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే
ఈ భాషకు అర్థం తెలియనప్పుడు ఈయన ఏలియాని ఏమన్నా పిలుస్తున్నాడేమో, ఒకవేళ ఏలియా వచ్చి ఇతను రక్షిస్తాడేమోనని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, దేవుడు అక్కడ బిగ్గరగా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని ఆ మాట ఆయన ఎంతగానో పలికాడు. అయితే ఆ యొక్క సందర్భం మనం చూసాము. తర్వాత ఆ భాష ఎందుకు వచ్చిందో మనం చూసాము. తర్వాత యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడటానికి ఒక గొప్ప పరమార్థం, అంటే ఎందుకు యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడో, ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి ఉన్నదో, ఎందు నిమిత్తం ఈ లోకానికి ఆయన ఒక మానవ రూపిగా దేవుడై ఉండి కూడా ఎందుకు వచ్చాడో మనం చూసినట్లయితే, ఆయన పాపం లేనటువంటి వాడు, పాపం ఆయనలో లేదు. ఆయన ఎందుకు కేక వేశాడంటే, ఎప్పుడు కూడా దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46లో కూడా నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అనే మాట అక్కడ మాట్లాడతాడు. అలాగే ఎప్పుడైతే దేవుడు ఈయన ఒకటిగానే, దేవుడు వేరే లేడు, దేవుడు నాతోనే ఉన్నాడు, ఎప్పుడు యేసుక్రీస్తుతోటే పాటు దేవుడు కూడా ఉన్నట్లుగా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29లో అక్కడ ఒక వచనం చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. యోహాను సువార్త 16:32లో కూడా చదవండి. తండ్రి నాతో ఉన్నాడు అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 16లో, ఇక్కడ చదవటానికి టైం లేదు కాబట్టి, యోహాను సువార్త 8:16లో నేను ఒక్కడనై లేను, తండ్రి నాతో కూడా ఉన్నాడు. అట్లాగా ఇప్పుడు యోహాను సువార్త 8:29లో కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఎప్పుడు కూడా యేసు ప్రభు ఆయన పాపం లేనటువంటి వాడు కాబట్టి, పాపం ఆయనలో ఎంత మాత్రం లేదు కాబట్టి, దేవుడు ఎప్పుడు యేసు ప్రభువుని చెయ్యి పట్టుకొని యేసు ప్రభువుతోటే దేవుడు ఉన్నట్లుగా కొన్ని వచనాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈయనలో పాపం ఎంత మాత్రం లేదు కాబట్టి యేసు ప్రభుతోటి దేవుడు ఉండగలిగాడు. అలానే ఇప్పుడు మనము కూడా, ఇప్పుడు ఏదైతే ఆ సందర్భంలో ఏలీ ఏలీ లామా సబక్తాని ఆయన కేక వేసినప్పుడు దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటి వరకు దేవుడు తనతో పాటు ఉన్నట్లుగా, తనతో పాటు ఉన్నప్పుడు ఒక్కసారి, ఒక్క క్షణం, ఒక్క నిమిషం దేవుడు ఎప్పుడైతే చెయ్యి వదిలిపెట్టినప్పుడు ఆయన తట్టుకోలేనప్పుడు ఆ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు దేవుని యొక్క ఎడబాటును యేసు ప్రభు ఎప్పటికీ కూడా అది ఆయన ఊహించలేదు. ఆ టైంలో ఎందుకు ఆయనని ఎడబాచాడు అనంటే, ఆయన యొక్క శాపం, అంటే మానవుని యొక్క పాపము, మానవుని యొక్క శాపము, మానవుని యొక్క ప్రతి ఒక్క దోషాన్ని యేసు ప్రభు మీద వేసినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఆ యొక్క మనుషుల యొక్క పాపాన్ని వేశాడో అప్పుడు తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే పాపం ఆయన మీద ఉండదు. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉండడండి. పాపం ఎక్కడైతే, ఎవరి హృదయంలోనైనా ఎక్కడైనా సరే పాపం ఉన్న చోట దేవుడు ఉండటానికి అవకాశం లేదు. అందుకని యేసు ప్రభు ఆ యొక్క పాపాన్ని ఆయన మీద వేసినప్పుడు దేవుడు యేసు ప్రభుని చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ కొద్ది సమయం కూడా యేసు ప్రభు తండ్రి లేకుండా ఊహించుకోలేని పరిస్థితుల్లో బిగ్గరగా కేక వేసినట్లు మనం చూస్తాం. ఇప్పుడు అలానే సందర్భం చూసాము, భాష ఎందుకు వచ్చిందో చూసాము. యేసుక్రీస్తు ఎందుకు ఆయన అలా బిగ్గరగా కేక వేసి దేవా దేవా అని ఎందుకు అన్నాడో చూసాం. తర్వాత ఇప్పుడు దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎలాగైతే బిగ్గరగా కేక వేసినప్పుడు యేసు ప్రభు తన యొక్క దేవుడు తనని ఎడబాసినని, అంటే ఉదాహరణకి మనం యేసు ప్రభు అంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా అని మనం అనుకున్నప్పుడు, ఒకవేళ మనతో ఉండొచ్చు, ఒకవేళ లేకపోవచ్చు, అది మనకు కూడా తెలియదు. ఎందుకంటే మనం పాపం మాట ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ఒక శరీరం ద్వారా కానీ మనం చేస్తున్నప్పుడు దేవుడు మనతో ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే చూసినట్లయితే సాంసోను చూసినట్లయితే దేవుడు తను
తనను ఎడబాసెనని తనకు కూడా తెలియలేదు. ఎప్పటి వలె విరజిమ్ముదుననుకొని అప్పటి వరకు దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు నాతో ఉన్నాడని సంసోను అనుకుంటానే ఉన్నాడు, తన పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడో అతన్ని ఎడబాశాడు. కానీ ఆ సంగతి సాంసోనుకు తెలియదు. ఎప్పటి వలె విరజిమ్ముదుననుకొని తను లేచి వచ్చినప్పుడు దేవుడు తన ఎడబాసినని, అంటే అక్కడ దేవుడు ఎడబాసాడు. ఎందుకంటే పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. కాబట్టి ఎప్పుడు దేవుడు మనతో ఉండాలి, మన చేయి పట్టుకొని మనతోనే ఉండాలని మనం ఎప్పుడైతే అనుకున్నప్పుడు, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, ఎప్పటికీ కూడా మన హృదయంతో కానీ ఎప్పటికీ కూడా పాపం లేకుండా బ్రతకడానికి, పాపం ఉంటే దేవుడు మనతో ఉండలేడని మనం తెలుసుకొని ఎప్పుడైతే మనం అలాగ ఆలోచిస్తామో మనం పాపం చేయకుండా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 4వ మాటను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.